చివరిగా అధ్యక్ష, నేను ఒక నిమిషంలో ముగిస్తా. మా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి మరి ఈ ప్రజెంటేషన్ ముగిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అధ్యక్ష, కొనసాగుతున్న ప్రాజెక్టులని మా ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తక్కువ వ్యయంతో అవినీతి రహిత ప్రణాళికతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం, కొడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఇందిరమ్మ వరద కాలువ, మిడ్ మానేర్, కొమరం భీం, దేవాదుల, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. డిండి వచ్చింది సరే, డిండి ప్రాజెక్ట్ కూడా యాడ్ చేస్తాం. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారిని మరి రిప్రజెంట్ చేయగా వారు పాలమూరు రంగారెడ్డికి ఏబిపి పిఎంకేఎస్వై స్కీమ్లో మరి ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయంలో మేము ఫాలోఅప్ చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కృష్ణా నదీ జలాలకు సంబంధించి న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు చర్యలు తీసుకుంటాము. నిరాధారణకు గురైన కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టుకి సాగునీటిని అందించి రైతులకి అండగా నిలబడతాము. జవాబుదారీతనం, పారదర్శకతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అవినీతి ఆస్కారం లేకుండా సమర్థమైన వినియోగంతో గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనుల స్థితిగతుల ఆధారంగా ప్రాజెక్టులకు సముచితంగా ప్రాధాన్యమిస్తూ అవసరమైన నిధులు అందించడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష.